జరిగింది. మాకు ఏదైతే 85 జీవో అన్నది తీసుకొచ్చారో ఆ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని, దాని ద్వారా మాకు జరుగుతున్న నష్టాన్ని, మేము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే శాంతియుతంగా మేము నిరసన తెలపడానికి ఇక్కడ విజయవాడలో ధర్నా చౌక్కి ప్రతి పిహెచ్సి నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే మా సమస్యలు, న్యాయబద్ధమైన మా డిమాండ్లన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క డిమాండ్పై సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జీవో 85 ఏదైతే తీసుకొచ్చి మాకు ఎదుగుదలకు కారణమైన మా జీవోని, పాత జీవోని రద్దు చేసి మమ్మల్ని ఇక్కడ ఆపుతున్నారో, ఈ అన్యాయంగా వచ్చినటువంటి జీవోని వెనక్కి తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. మా నిరసన వ్యక్తం చేస్తున్నాం, మా గొంతు విప్పుతున్నాం. మాకు వచ్చిన ప్రధాన ఇదేదైతే ఉందో ప్రధానంగా ఈ జీవో 85 30% ఉన్న క్లినికల్ సీట్లని 15%కి, అలాగే 50% ఉన్న నాన్ క్లినికల్ సీట్లని 30%కి కుదించడం జరిగింది. సార్ దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం 2 దఫాలుగా రిక్రూట్మెంట్ తీసుకొచ్చి ఇంతమంది డాక్టర్స్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ట్రైబల్ ఏరియాలో ఇక్కడ డాక్టర్స్ అందరూ వెళ్ళి సర్వీస్ చేశారు. 3 సంవత్సరాలు కష్టపడి సర్వీస్ చేశారు సార్. సర్వీస్ చేసి ఈరోజు ఆ సర్వీస్కి ప్రతిఫలంగా ఈరోజు ఇచ్చే సర్వీస్ కూడా కరెక్ట్గా టైంకి వచ్చి అది క్యాన్సిల్ చేస్తూ ఉండడం అన్యాయం. ఈ జీవో కనుక అమలైతే ఇప్పుడున్న డాక్టర్స్ ఎవరన్నా, ఇప్పుడున్న డాక్టర్స్ కాకుండా భవిష్యత్తులో వచ్చే డాక్టర్స్ కూడా ఈ జీవో వలన మారుమూల ప్రాంతాలకి, అలాగే గిరిజన ప్రాంతాలకి వెళ్ళి సర్వీస్ చేయరు సార్. ఎందుకంటే మీరు ఇస్తున్న ఈ సర్వీస్ కోటా ఏదైతే ఉందో అది ఒక సర్వీస్ చేస్తున్నందుకు ఒక వెన్నుదండగా, మాకు కల్పిస్తున్న ఒక ప్రోత్సాహం. కాబట్టి ఈ ప్రోత్సాహం కనుక ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే రేపు పొద్దున ఎవరు కూడా వెళ్ళి గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి పిహెచ్సిలో ఎంబీబీఎస్ డాక్టర్గా సర్వీస్ చేయడానికి ఎవరు ముందు రారు. దీనివల్ల ప్రజా ఆరోగ్యం చాలా ప్రాబ్లం పడుతుంది, ప్రాబ్లంలో గురి చేస్తాం. అందుకని ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి. అలాగే మా న్యాయబద్ధమైన ప్రతి ఒక్క కోరికని ప్రభుత్వం తీర్చాలి అని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.